టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ న్యూజిలాండ్తో జరిగిన మొదటి టీ20లో 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. యువరాజ్ సింగ్ పెద్ద రికార్డును బద్దలుకొట్టాడు. అభిషేక్ శర్మ టీ20 ఇంటర్నేషనల్లో భారత్ తరపున సిక్సర్లు కొట్టడంలో యువరాజ్ సింగ్నే అధిగమించాడు. అభిషేక్ శర్మ చాలా తక్కువ ఇన్నింగ్స్లలోనే యువరాజ్ సింగ్ను అధిగమించాడు. యువి 51 ఇన్నింగ్స్లలో 74 టీ20 ఇంటర్నేషనల్ సిక్స్లు కొడితే అభిషేక్ శర్మ మాత్రం 33 టీ20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ను సాధించాడు. అభిషేక్ తన మెంటార్ అయిన యువరాజ్ సింగ్ కంటే 18 ఇన్నింగ్స్ ముందే ఈ ఫీట్ను చేరుకున్నాడు. మొదటి టీ20లో అభిషేక్ శర్మ త్రుటిలో సెంచరీని కోల్పోయాడు. కేవలం 35 బంతుల్లోనే 5 4లు 8 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మను 2026 టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియాలో ఎంపిక చేసిన విషయం తెలిసిందే. టోర్నమెంట్లో అభిమానుల దృష్టి మొత్తం అభిషేక్ పైనే ఉంది. తాను ఫామ్లో ఉండడం టీంకు కూడా చాలా అవసరం. ఈ మ్యాచ్లో చెలరేగిన అభిషేక్ వరల్డ్ కప్లో కూడా ఇదే ప్రదర్శన కనబరచాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. Taste the Daily.